సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గవాయ్పై దాడికి యత్నించిన ఘటన సహించరానిదన్నారు టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం. ఇది భారత రాజ్యాంగంపై జరిగిన దాడిగా భావిస్తున్నానన్నారు. ఇలాంటి ఘటనను ప్రజలంతా ఖండించాలన్నారు కోదండరాం. జస్టిస్ గవాయ్ పైన నిన్న ఒక అడ్వకేటు చెప్పు విసరటం చాలా బాధాకరమైన చర్య. అది వాస్తవానికి దాడి కేవలం జస్టిస్ గవాయ్ గారి మీద కాదని, వ్యక్తిగతంగా గవాయ్ గారి మీద చేసిన దాడిగా చూడటం తప్పే అవుతుంది. అది సుప్రీంకోర్టు వ్యవస్థ మీద చేసిన దాడి, ఇంకా చెప్పాలంటే రాజ్యాంగం మీద చేసిన దాడి అని మనందరం కూడా చూడాలి. నిజానికి దాడికి ప్రత్యేకమైన కారణం ఏమీ లేదు. లాయర్కు జస్టిస్ గవాయ్ గారు చేసిన అన్యాయము లేదు. కేవలం జస్టిస్ గవాయ్ గారి అభిప్రాయాలు నచ్చక ఆయన మీద ఆ రకమైన దాడికి దిగిండు. ఇది మనందరం కూడా ముక్త కంఠంతో ఖండించాలి. ఒక అభిప్రాయాలు నచ్చకపోతే ఇంతటి అసహనం చాలా దుర్మార్గం. అది ప్రతి మనిషికి తన అభిప్రాయాలు తాను వ్యక్తం చేసే స్వేచ్ఛ ఉంటుంది. అందున ప్రధాన న్యాయమూర్తి, రాజ్యాంగ విలువలకు లోబడి వ్యవహరించేటువంటి వ్యక్తి, అంబేద్కర్ విలువలను స్ఫూర్తిగా, ఆలోచనలను స్ఫూర్తిగా తీసుకున్నటువంటి జడ్జి, అటువంటి వారి మీద దాడి చేయటం అంటే ఒక ప్రజాస్వామిక స్ఫూర్తి మీద, విలువల మీద దాడి చేయటం తప్ప మరొకటి కాదు. ఒక దళితుడైనందుకే ఆయన పైన ఈ దాడి జరిగిందని చెప్పి మనం అందరం కూడా స్పష్టంగా గుర్తించాలి. ఇట్లాంటి దాడి పునరావృతం కాకూడదు. అందుకనే నిర్ద్వందంగా ఆయనను లాయర్గా ప్రాక్టీస్ చేసే అధికారాన్ని తొలగించటం మాత్రమే కాదు, ఆయనపై కేసు నమోదు చేయాలి, క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో మరో వ్యక్తి ఈ రకంగా అసహనాన్ని ప్రదర్శించి అహంభావపూరితంతో దాడి చేసే అవకాశం లేకుండా చేయాలి. అట్లాంటి అహంభావాన్ని ప్రదర్శించి దాడికి దిగకుండా ఉండాలంటే ఆయనపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి, కఠినంగా ఆయన పైన చర్యలు తీసుకోవాలని సందర్భంగా డిమాండ్ చేద్దాం. భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలనుకునే వాళ్ళు, భావ ప్రకటన స్వేచ్ఛను గౌరవించాలని కోరుకునే వాళ్ళు, దళితులు కూడా ఈ దేశంలో ఎదగటానికి ఉండే అవకాశాలు ఇంకా విస్తృతపరచాలని భావించే ప్రతి ఒక్కరూ కూడా ఈ దాడిని చాలా తీవ్రంగా ఖండించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. జస్టిస్ గవాయ్ గారి మీద జరిగిన దాడిని వ్యక్తిగతమైన ఒక వ్యక్తి మీద జరిగిన దాడిగా కాక, వ్యవస్థ మీద జరిగిన దాడిగా, ఒక ప్రజాస్వామిక విలువలపై జరిగిన దాడిగా గుర్తించి అందరం ఐక్యమవుదాం, ఈ దాడిని ఖండిద్దాం. దాడికి పాల్పడిన వ్యక్తిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేద్దాం.